ఈరోజు అమరావతి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది నేను పదే చెప్తున్నాను. రైతులు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం, అభివృద్ధి చేశాం. ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి. అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటా ఇన్కమ్ నెంబర్ 1గా చేయగలిగింది. భారతదేశంలో మొదటి రాష్ట్రం, తలసరి ఆదాయంలో ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్ నగరం. దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇంకో బయోటెక్నాలజీ కానీ, ఇంకో పక్క ఫార్మా కానీ, ఫైనాన్స్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే 183 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం. అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి చేశాం, చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం.